ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము నారాయణ కవచం గురించి మాట్లాడుకుందాము అని డిసైడ్ చేసాము. ఇది ఏంటిది నారాయణ కవచం? ఇంద్రుడు వాళ్ళ దేవగురు అయిన బృహస్పతి గారు వచ్చినప్పుడు లెగలేదని అది పెద్ద అవమానం. ఆ అవమానం మూలాన గురు కృపని ఆయన కోల్పోయారు. ఇంద్రుడు ఎప్పుడు గురుకృపని కోల్పోయాడో ఆ దేవతల శక్తి అంతా కూడా నశించిపోయింది. ఇది తెలిసిన దానవులు దేవతల మీద దండెత్తి వాళ్ళని చిత్తుగా ఓడించేశారు. ఓడించి స్వర్గాన్ని లాక్కున్నారు. అప్పుడు ఆ దేవతలందరూ ఏడ్చుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే బ్రహ్మగారు చెప్పారు, ఇలాంటి అవమానము గురువుకి అవ్వకుండా అవ్వవలసింది, కానీ జరిగిపోయింది. దానివల్ల మీరు అనుభవించవలసిందే. కానీ ఒక ఉపాయం మీకు చెప్తాను. ఇప్పుడు బృహస్పతి గారు చాలా కోపంలో ఉన్నారు. అందువల్ల మీరు మళ్ళా రాజ్యాన్ని గెలాలంటే దానవుల మీద దండెత్తి రాజ్యాన్ని గెలాలంటే మీరు విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళండి. విశ్వరూపుడు మీకు గురువుగా అనుగ్రహించితే ఆయన కృప వల్ల ఇంద్రుడికి నారాయణ కవచం బోధిస్తారు. ఇంద్రుడు ఆ నారాయణ కవచం మీద తపస్సు చేస్తే తప్పకుండా మీరు దానవుల్ని ఓడించి మళ్ళా మీ స్వర్గాన్ని మీరు పొందుతారు అని చెప్పారు. చెప్పి ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమిచ్చారు? ఆ విశ్వరూపుడు తల్లి దానవుల చెల్లెలు, దానవరాజు కూతురు. అందువల్ల విశ్వరూపుడికి ఒక సాఫ్ట్ కార్నర్. ఆయన యజ్ఞం చేసినప్పుడు అంతానే దేవతలకి ఆహుతి వెళుతుంది. అందులో ఒక భాగం ఆయన రాక్షసులు కూడా ఇస్తారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలా, ఓర్పుతో ఉండాలా. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన చెప్పింది ఓర్పుతో ఉండాలంట. మీరు ఓర్పుతో ఉండాలా. ఆయన దానవులకి ఇచ్చేసారని మీరు కోపగించుకోకూడదు. ఆయన ఏం చెప్తే అలాగే నడుచుకోండి. మీ ఇంద్రుడు తపస్సు చేస్తే సరిపోతాడు అనేసి నారాయణ కవచం అతన్ని కాపాడుతుంది అని. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండు మాటలు, ఒకటి ఓర్పుతో ఉండాలంట, ఇంకొకటి గురువు చెప్పిన ప్రకారం మనము నడుచుకోవాలంట. ఈ రెండు పాయింట్స్ సాధకులకి చాలా ముఖ్యమైనవి. ఓకే, మనకి పెద్ద మనకి పెద్ద లెసన్ అన్నమాట ఇది. ఉపదేశం, జ్ఞానోపదేశం. సో సరే అని వాళ్ళు వెళ్ళారు. సో విశ్వరూపుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఇలాగ మీరు రండి, నేను మీకు అన్ని మార్గాల్లోని కాపాడేలాగా మీకు నారాయణ కవచం ఇస్తాను అన్నారు. అని ఇప్పుడు ఏమంటే, మనకి కోపతాపాలు ఉన్నంత వరకు మనము ద్వైత భావంలో స్థిరపడిపోయాము. మనము ద్వైత భావంలో స్థిరపడిపోయినంత వరకు కోపతాపాలు ఉంటాయన్నమాట.
సో అందువల్ల ఏం చేయాలి మనము? ద్వైతం నుంచి మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవ్వాలి. ఓకే, ఆ ఎక్స్పాన్షనే విరాట్ ఉపాసనం అంటారు. అంటే అన్ని నామరూపాలు, ఈ ప్రపంచంలో ఉండి అన్ని నామరూపాలు భగవంతుడే. సో అందువల్ల మనము భగవంతుణ్ణి అన్ని ఆకారాల్లోని ఆరాధించాల. ఓకే, ఇప్పుడు మనము కొండ ఎక్కేమనుకోండి, ఆ కొండ దగ్గర కూడా కొండల నుంచి పడిపోయే ఛాన్స్ ఉంది కదా. అందువల్ల ఒక భగవంతుడిని అడగాల, ఒక రూపాన్ని. మనం నీళ్ళలో వెళ్ళినప్పుడు ఆ నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంది. సో అందువల్ల నన్ను నీళ్ళలోంచి రక్షించు అని ఇంకొకరిని అడగాల. దానికి ఇవన్నీనేమో అధిష్టాన దేవతలు అన్నమాట. వీళ్ళు ఒక్కొక్క దానికి అధిష్టాన దేవతలు ఉన్నారు. పొద్దున్నే సూర్యోదయానికి ముందు ఒక అధిష్టాన దేవత, సూర్యోదయం తర్వాత ఇంకొకరు, తర్వాత యుద్ధంలో ఒకరు. ఇవన్నీ అన్ని రకరకాల కానీ అన్ని రకాలు ఏంటి? ఒకే భగవంతుడిది. రైట్? అది మన మనస్సు హయ్యర్ అంటే హై స్కూల్కి వెళ్ళిపోయి ఇంకా పియూసీ లెవెల్కి వెళ్ళి ఉన్నది చూసారా, 10వ క్లాస్ పరీక్షలు చదువుకుంటాము. ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకే విరాట్ ఉపాసనము బాగా చేయడానికి కుదురుతుంది. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి అద్వైతం చెప్పించేయమంటే వాళ్ళు భగవంతుడితో కనెక్ట్ అవ్వలేరన్నమాట. సో ఇప్పుడు ఇంద్రుడికి విరాట్ ఉపాసనం నేర్పిస్తున్నారు. ఆ విరాట్ ఉపాసనంలో కూడా ఏంటి, వట్టి కనబడియే కాదు, ఎప్పుడెప్పుడు ఆయన్ని కూడా అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఎలాగెలాగో వచ్చారు కదా, వరహ రూపాల్లో వచ్చారు, నరసింహ రూపంలో వచ్చారు, మత్స్య రూపంలో వచ్చారు, శ్రీరాముడి రూపంలో వచ్చారు, ఎన్నెన్ని రకాలుగా వచ్చారో భగవంతుడు. సో అవన్నీని మనసులో తలుచుకొని మనము అడిగేము అంటే ఏమవుతుందంటే ఇవన్నీనేమో ఒకే భగవంతుడికే చేరుతాయి, నిర్గుణ నిరాకార నిర్వికల్ప రూపానికే చేరుతాయి. కానీ మనకి మన మనస్సు ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట. మన మనస్సు వికసించాల. మన మనసు ఎప్పుడు చక్కగా వికసిస్తుందో అప్పుడు రాగద్వేషాలు పడిపోతాయి. మనం ఇలాగ పట్టుకున్న మూలనే నేను 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 ఇంద్రుడు, నేనే వీళ్ళందరికీ అధిపతి అన్న అహంకారం పట్టేసుకుంటుంది, మనల్ని పట్టేసుకుంటుంది. అలాంటప్పుడు మనము ఎక్స్పాండ్ అవ్వాలా, వికసించితే ఈ రాగద్వేషాలన్నీ పడిపోతాయి అన్నమాట, కొంచెం కొంచెంగా. అందుకే ఈ నారాయణ కవచంలో ఇంద్రుడి మనసు ఫుల్గా వికసింపచేసేసి అన్నిట్లోనే భగవంతుడే ఉన్నాడు. భగవంతుడే ఎన్నెన్నో రూపాలు దార్చారు. ఆ రూపాలన్నీ నిన్ను కాపాడుతాయి, నువ్వు అడుగు అని చెప్పడం అన్నమాట. సో ఈ కవచంలోనేమో అన్నీ చెప్తారు. ఇప్పుడు మీరు ఈ కవచాన్ని చక్కగా అవగాహన చేసుకొని మన మనసు కూడా వికసించాలా అంటే మనము ఈ ప్రతి వాక్యంలో ఉన్న భగవంతుణ్ణి మనం మనసులో చూడాల, మన మనోనేత్రంలో చూడాల. మన మనోనేత్రంలో చూసినప్పుడే మా మనసు చక్కగా వికసించుతుందన్నమాట. ఓకే, సో ఆ మనోనేత్రంలో చూసి లెవెల్ రావాలంటే మన మనస్సు గురి ఉండాల. సో అది ఎలాగొస్తుంది? ప్రాణాయామ చెయ్యండి. ప్రాణాయామ చేసి, నాడి శుద్ధి ప్రాణాయామ చేసి ఒక 3 సార్లు ఓంకారం మనసులో జపించి ఆ
మనస్సులో జపించిన ఓంకారం ప్రకంపనలు, ఆ ప్రకంపనల మీద మనసు పెట్టాల. ఓకే, ఆ తర్వాత నేను నారాయణ కవచం భాగవతంలో ఎలా రాసిందో చదువుతాను. అదంతా సింపుల్ లాంగ్వేజ్లో ఉన్నది. నేను చదివేటప్పుడు ఏమవుతుంది, ఆ శబ్ద తరంగాలు లోపలికి వెళుతాయి. ఇప్పుడు మనసుకు అలవాటైపోయింది కదా ఓంకార శబ్దాన్ని పట్టుకోవడం మనసుతోటి. నెక్స్ట్ ఈ నారాయణ కవచంలో ఉండి శబ్దాలు మనసులోకి వెళ్ళాల. ఆ ప్రకంపనలో పట్టుకున్నారు అంటే శబ్దం తర్వాత ఆకారం వస్తుంది. నేను గులాబీ పువ్వు అన్నానంటే మనసులో గులాబీ పువ్వు కనబడుతుంది. ఓకే, అలాగే అందుకే శ్రవణం, జ్ఞానయోగానికి శ్రవణం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ జ్ఞానయోగం ఏంటి, శ్రవణం. సో ఆ శ్రవణం మీరు మనమందరం ఇప్పుడు నారాయణ కవచాన్ని భక్తితో ఎంతో వినయంతో విని మన మనోనేత్రంలో ఆ భగవంతుని నామరూపాలన్నీ చూసి మనమే, ఎందుకంటే మనకి కష్టాలున్నాయి, మనమే భగవంతుణ్ణి భక్తితో అడుగుదాం. ఓకే, ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ప్రాణాయామ చేయండి. ఇప్పుడు 3 సార్లు మనసులో ఓంకారం జపించుదాం.
ఓం విష్ణవే నమః. మహావిష్ణువు పరిపూర్ణుడైన సద్గుణములతో విరజిల్లువాడు. మనోనేత్రంలో భగవంతుణ్ణి చూడండి. ఆశ్రితుల ఆర్తిని హరించునట్టి భగవంతుడైన శ్రీహరి గరుడుని మూపుపై తన పాదపద్మములను మోపియున్నాడు. అణిమాది అష్టసిద్ధులు ఆ స్వామిని సేవించుచున్నవి. ఎనిమిది చేతులయందు శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణము, ధనస్సు, పాశము ధరించి ఉన్నాడు. ఓంకార స్వరూపుడైన ఆ ప్రభువే అన్ని విధములుగా అంతటను నన్ను రక్షించుగాక. శ్రీహరి మత్స్యమూర్తి అయి జలములయందలి జలజంతువుల నుండి వరుణ పాశము నుండి నన్ను రక్షించుగాక. మాయా బ్రహ్మచారి రూపమున గల వామనమూర్తి భూతలమునందును విశ్వరూపుడైన త్రివిక్రముడు ఆకాశమునందును నన్ను కాపాడుగాక. శ్రీహరి నృసింహ ప్రభువుగా అవతరించి రాక్షస సైన్యములను హతమార్చెను. దిక్కులు పిక్కటిల్లినట్లు ఆ స్వామి ఒనర్చిన భయంకరమైన అట్టహాసమునకు దైత్య స్త్రీల యొక్క గర్భములు జారిపోయెను. అట్టి నృసింహ ప్రభువు నన్ను దుర్గములు, అడవులు, రణరంగములు మొదలగు సంకట స్థానముల యందు కాపాడుగాక. శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహమూర్తిగా అవతరించి పృథ్వీని తన దంతములపై ధరించెను. అట్టి ఆ ప్రభువు మార్గములయందు నన్ను కాపాడుగాక.
పర్వత శిఖరములపై పరశురాముడుగను, ప్రవాస కాలములయందు లక్ష్మణ సహితుడైన భరతాగ్రజుడైన శ్రీరామచంద్రుడుగను నన్ను రక్షించుగాక. శ్రీమన్నారాయణుడు అభిచార హోమముల వంటి భయంకరమైన మారణ హోమముల నుండి, అన్ని విధములైన ప్రమాదముల నుండి నన్ను రక్షించుగాక. ఋషి శ్రేష్ఠుడైన నరుడుగా నా గర్వమునను దూరము చేయుగాక. యోగ విఘ్నముల నుండి యోగేశ్వరుడైన దత్తాత్రేయుడుగా నన్ను కాపాడుగాక. త్రిగుణాధిపతి అయిన కపిల భగవానుడుగా కర్మ బంధముల నుండి నన్ను రక్షించుగాక. మహర్షి అయిన సనత్ కుమారుడు కామదేవుని నుండి నన్ను రక్షించుగాక. హయగ్రీవుడు నేను మార్గమునందు సంచరించునప్పుడు దేవతామూర్తులకు నమస్కారములు చేయకుండుట మొదలగు అపరాధముల నుండి నన్ను రక్షించుచుండుగాక. దేవర్షి అయిన నారదుడు నేను ఒనర్చడి సేవాపరాధముల నుండి నన్ను రక్షించుచుండుగాక. కూర్మావతారుడైన శ్రీహరి వివిధములగు నరక బాధల నుండి రక్షించుగాక. ధన్వంతరి భగవానుడు అనారోగ్యముల నుండి కాపాడుగాక. జితేంద్రియుడైన ఋషభదేవుడు సుఖ దుఃఖాది భయంకర బాధల నుండి నన్ను కాపాడుగాక. యజ్ఞపురుషుడైన నారాయణుడు లోకాపవాదముల నుండి, బలరాముడు మానవుల వలన కలుగు కష్టముల నుండి, ఆదిశేషుడు క్రోధమను సర్పగణముల నుండి నన్ను రక్షించుగాక. వ్యాస భగవానుడు అజ్ఞానవశమున నేను చేయు కార్యముల నుండి రక్షించుగాక.
బుద్ధుడు పాషండ గణముల నుండి ప్రమాదముల నుండి నాకు రక్షణను ప్రసాదించుగాక. ధర్మ రక్షణ కొరకు కల్కి అవతారమును దాల్చి భగవంతుడు పాప సంకులమైన కలికాల దోషముల నుండి నన్ను కాపాడుచుండుగాక. కేశవ భగవానుడు ప్రాతకాలమున తన గదాయుధముతోడను అవసంగ కాలమున వేణుగానలోలుడగు గోవిందుడు పూర్వాహ్నమున నారాయణుడు తీవ్రమైన శక్తిని ధరించియు మధ్యాహ్న కాలమున విష్ణు భగవానుడు సుదర్శన చక్రమును చేబూనియు నన్ను రక్షించుగాక. అపరాహ్న కాలమున మధుసూదనుడు ప్రచండమైన తన ధనస్సుతోడను సాయంకాలమునందు మాధవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపముతోడను సూర్యాస్త సమయమైన పిదప హృషికేశుడుగను అర్ధరాత్రమున పద్మనాభునిగను నన్ను కాపాడుగాక. అపరరాత్రియందు శ్రీవత్సలాంఛనుడైన శ్రీహరియు ఉషక్కాలమున ఖడ్గధారి అయిన జనార్దనుడుగను సూర్యోదయమునకు పూర్వము దామోదరుడుగను ఉషక్కాలానంతరము ప్రభాతవేళ కాలస్వరూపుడైన విశ్వేశ్వరుడుగను నన్ను కాపాడుగాక. తీవ్రమైన అంచులు గల సుదర్శన చక్రము ప్రళయకాలాగ్ని విరజిమ్ముచు భగవత్ ప్రేరణచే అన్ని వైపులా తిరుగుచుండును. వాయువు తోడగుతటో అగ్ని ఎండుగడ్డిని కాల్చివేసినట్లు ఆ సుదర్శన చక్రము మా శత్రు సైన్యములను వెంటనే దగ్ధమునర్చుగాక. కౌమోదకి గదాయుధమా, నీ నుండి వెలువడు అగ్నికణములు స్పర్శ వజ్రాయుధము వలె
దుర్బలమైనవిగా ఉండును. నీవు అజితుడైన శ్రీహరికి ప్రియమైన దానివి. నేను ఆ ప్రభువునకు సేవకుడను కనుక నీవు కుష్మాండ వినాయక, యక్ష, రాక్షస, భూత, ప్రేతాది గణములను ఇప్పుడే నుగ్గు చేయుము. అట్లే నా శత్రువులను పిండి పిండి గావింపుము. శ్రేష్టమైన శంఖమా, పాంచజన్యమా, శ్రీకృష్ణ భగవానుచే పూరింపబడి భీకరమైన శబ్దమొనర్చుచు శత్రువుల హృదయములను కంపింపచేయుము. అట్లే రాక్షసులు, ప్రమదగణములు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, బ్రహ్మరాక్షసులు మొదలగు భయంకర ప్రాణులను వెంటనే పారద్రోలుము. శ్రీహరికి ప్రీతిపాత్రమైన ఓ ఖడ్గమా, నీ అంచులు మిగుల తీవ్రమైనవి. భగవంతునిచే ప్రయోగింపబడి నీ శత్రువులను కాకావికలు గావింపుము. నీవు భగవంతునకు మిగుల ప్రియమైన దానివి. నీ యందు వందల కొలది చంద్రుని వంటి మండలాకారములు గలవు. శత్రువుల పాపదృష్టిని హరించివేయుము. సూర్యాది గ్రహములు, ధూమకేతువులు మొదలగునవి దుష్టమానవులు, సర్పాది విషప్రాణులు, కోరలు గల క్రూరముగములు, భూత ప్రేతాదులు, అట్లే పాపాత్ములైన ప్రాణుల నుండి నన్ను రక్షించుము. మా శ్రేయస్సునకు వీరందరూ విరోధులు. మేము భగవంతుని నామరూపములను, ఆయుధములను కీర్తించుట వలన ఇవి అన్నియును వెంటనే నశించుగాక. పూజ్యుడు
వేదమూర్తియగు గరుత్మంతుడు బృహద్రథదంతరము మొదలగు సామములచే స్తుతింపబడుచుండును. ఆ ప్రభువు అన్ని కష్టముల నుండి మమ్ము కాపాడుచుండుగాక. పార్షదుడైన వివక్సేనుడు తమ నామోచ్చారణ ప్రభావముచే నన్ను రక్షించుగాక. శ్రీహరి యొక్క నామ, రూపం, వాహనములు, ఆయుధములు, పార్షదోత్తములు మా బుద్ధులను, ఇంద్రియములను, మనస్సులను, ప్రాణములను సకల ఆపదల నుండి కాపాడుగాక. కార్యకారణ రూపమగు ఈ సకల జగత్తు వాస్తవముగా భగవత్ స్వరూపమే. ఇట్టి సత్య ప్రభావముచే మా ఉపద్రవములు అన్నియును నశించిపోవుగాక. బ్రహ్మ ఆత్మల ఏకత్వమును అంటే అద్వైత స్థితిని అనుభవించిన వారికి వారి దృష్టిలో భగవత్ స్వరూపము సమస్త వికార భేదరహితము అయినను భగవంతుడు తన మాయాశక్తి ద్వారా భూషణములను, ఆయుధములను, నామరూపములను, శక్తులను ధరించుచుండును. ఇది నిశ్చయముగా సత్యము. ఈ కారణము వలన సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడైన శ్రీహరి సదా సర్వత్రా అన్ని రూపములతో మమ్ము రక్షించుగాక. శ్రీ నృసింహ భగవానుడు తన భయంకర అట్టహాసముచే జనులు భీతిల్లి పారిపోవునట్లు చేయును. తన దివ్య తేజస్సుతో అందరి తేజస్సులను గ్రసించును. అట్టి శ్రీహరి దశ దిశలయందును పైన, క్రింద,
లోపల వెలుపల అంతటను మమ్ము రక్షించుగాక. ఓకే, ఇప్పుడు మీరు మెల్లగా కళ్ళు తెరవండి. సో ఈ నారాయణ కవచము దేవేంద్రుడికి విశ్వరూపుడు ఇచ్చారు. సో దేవేంద్ర, నేను నీకు ఈ నారాయణ కవచమును వినిపించి తిని, దీనివల్ల నీవు సురక్షితుడవు అవుతావు. ఇంకా దైత్య సేనాధిపతులందరినీ సులభంగా జయించగలవు. ఆ తర్వాత ఆయన అన్నారు, ఈ నారాయణ కవచాన్ని ఎవరు ధరించుతారో వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా మంచిది చేస్తారంట. అంటే ఏంటి? ఈ నారాయణ కవచం ధరించిన వాళ్ళు ఎవరిని చూస్తారో, ఎవరిని ముట్టుకుంటారో వాళ్ళకి కూడా బ్లెస్సింగ్, వాళ్ళకి కూడా మంచి జరుగుతుందంట. కానీ ఆ నారాయణ కవచాన్ని ధరించిన వాళ్ళని ఎవరన్నా తిట్టడం కానీ అవమానించడం కానీ చేస్తే వాళ్ళే భస్మం అయిపోతారు. సో నారాయణ కవచాన్ని ధరించిన వాళ్ళు ఏంటి అంటే సాక్షాత్తు మహావిష్ణువే ఆ శరీరంలో అన్ని అవతారాల్లో అన్ని మూలల్లో ఉన్న నామరూపాలే వెలిసి ఉన్నాడు అని అర్థం. ఓకే, సో ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ మంత్ర. భక్తులు నారాయణ కవచం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. కానీ కొంతమంది అందరూ ఏమి నచ్చరు కదా. సో ఎవరన్నా నారాయణ కవచం ధరించిన వాళ్ళని వెళ్ళి చెడ్డగా మాట్లాడితే
ఆ పాపం వాళ్ళనే కొట్టుకుంటుంది. ఈ కవచం ధరించిన వాళ్ళకి ఏమీ అవ్వదు, ఎందుకంటే కవచం ఆయన్ని రక్షిస్తుందన్నమాట. సో ఒకసారి ఈ కౌశికి గోత్రంలో బ్రాహ్మణుడు ఉండేవారంట. ఆయన చక్కగా నారాయణ కవచం నేర్చుకొని నారాయణ కవచాన్ని ధరించారు. ఒకసారి ఎలాగో అలా వెళుతూ 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 ఇదే ఇంత తపస్సు చేసేవాళ్ళు ఇంకా ఊళ్ళల్లో ఉండరు కదా, వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఆయన అలా వెళుతూ 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 ఏదో ఒక మూలలోనేమో ఆయన పడి దేహాన్ని త్యజించారు. సో అది ఎంతో కాలం అయ్యాక వట్టి బోన్స్ ఒకటే మిగిలినాయి. ఒకరోజు చిత్రరథుడు అంటే గంధర్వులో ఉత్తముడు అన్నమాట. సో ఆ చిత్రరథుడు ఈ గంధర్వరాజు అలాగా ఆకాశంలో వెళ్తున్నారు. ఆయన స్త్రీలతోటి వెళుతుంటే ఆ పుష్పక విమానము అలాగా బ్రాహ్మణుడి శరీరం ఎక్కడ పడిందో అక్కడ ఆ పైనుంచి వెళ్ళిందంట. అప్పుడు ఆ శరీరంలో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్, ఆ నారాయణ కవచం పవర్ ఆ పుష్పక విమానాన్ని కిందకి లాగేస్తే ఏమైందంటే ఆ పుష్పక విమానం తలకిందులుగా పడిపోయిందంట. అప్పుడు తడిపోతే ఇదేంటి, ఎందుకు ఇలా పడిపోయింది అనేసి ఆ చిత్రరథుడు వాలకిల్యులు అని మహర్షులు తెలుసు కదా, చిన్న వాళ్ళు ఒక 60 మంది ఉంటారనమాట, చిన్న సైజు వాళ్ళు. ఆ మహర్షులను అడిగితే అన్నారంట, ఇది కౌశికుడు అనే బ్రాహ్మణుడు నారాయణ కవచం ధరించేవాడు, ఆయన ఇటేపు వెళుతూనేమో ఆయన దేహత్యాగం చేశారు, ఆయన ఎముకలు ఇక్కడే పడి ఉన్నాయి అనేసి. వెంటనే ఆ గంధర్వుడు ఆ అస్థికల్ని తీసుకెళ్ళి సరస్వతి నదిలో కలిపారంట. కలిపేసి అంటే ఎప్పుడు బోన్స్ ఎప్పుడూ నదిలో కలవాల, సేక్రెడ్ నదిలో. సో అందువల్ల గంధర్వుడు తెలిసింది, ఇది తీసుకెళ్ళి అలా వెయ్యాలా, అలా వదిలేయకూడదు అని తీసుకెళ్ళి చూడండి ఆయన శరీరం వదిలేసే కూడా ఆ పవర్ ఎంతో అనేసి. సో ఈ పవర్ ఎవరికన్నా ఉంటుందండి. మన భాగవతంలో ఉన్న ఆ కవచాలు, స్తోత్రాలు ఏదైనా ఒకటి పట్టుకొని మనము తపస్సు చేసామంటే ఆ పవర్ మనకు వస్తుంది. మనల్ని శత్రువులు ఎవరు ఏమీ చేయలేరు. మనల్ని చూశారు కదా, ఎన్నెన్ని కార్నర్స్ నుంచి కాపాడుగాక అని అడిగే ఈ నారాయణ కవచం అడుగుతాదో, నారాయణ కవచం ధరించి వారు శక్తులు రాకముందు అన్నీ అడుగుతారు కదా, అప్పుడు శక్తి వస్తారు కదా. అలాగా మనం కూడా భక్తితో చేస్తే మనల్ని కూడా ఈ నారాయణ కవచం తప్పకుండా రక్షిస్తుంది. సో ఈ భాగవతంలో ఎన్నెన్నో ఉన్నాయి ఇలాంటివి, కానీ మనం అన్నీ చేయలేం కదా. ఏదో ఒకటి పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఒకవేళ మీకు చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అనుకోండి, మన జీవితంలో ఆఖరి కాలంలో ఏదేది కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు అయ్యో తట్టుకోలేకపోతున్నాను అంటే నారాయణ కవచం వేసుకొని వినండి. మీకు ఒక ఐడియా ఉన్నది కదా, ఆ కవచం కూడా నేను మీకు పంపించాను, ఆ స్తోత్రం. సో అది వేసుకోండి, అది ఆన్ చేయండి. ఆన్ చేసి ఇంట్లో అది పాటి కాదు, మన టేప్ రికార్డర్లు ఎలాగా ఉన్నాయి యూట్యూబ్, అది పాటి కాదు పాడుతూ ఉంటుంది, స్తోత్రం చెప్తూ ఉంటుంది అన్నమాట. ఆ వైబ్రేషన్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ద హౌస్. అది ఆ పవర్ ఎప్పుడు మల్టిప్లై అవుతుంది అంటే మన మనస్సు దాని మీద భక్తి శ్రద్ధలతో కేంద్రీకరించి మన మనోనేత్రంలో ఇవన్నీ చూడాల. భగవంతుడి
అవతారాలు, భగవంతుడి ఆయుధాలు మనోనేత్రంలో మనం చూడాల. టెలివిజన్లో చూస్తే ఎంత పవర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఆ మహావతారు నరసింహ, మహావతార నరసింహ అది చిన్న చిన్న ట్రైలర్ చూసాను, ఎంత పవర్ఫుల్ కదా. అంత పవర్ఫుల్గా మన మనోనేత్రం వికసించాల. ఎప్పుడు వికసించుతుంది? మనము తపస్సు చేసినప్పుడు. తపస్సు అంటే ఏంటి? ఈ కలియుగంలో తపస్సు అంటే ఏంటి? మన మనస్సుని నిగ్రహించుకొని భగవంతుడి ఆకారం అప్పుడు ఆకారంలో లీనం చెయ్యాల. మనం ఉద్ధవ గీతలో విన్నాం కదా, శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు, నా ఆకారాన్ని, ఏదో ఒక అవయవాన్ని, లేకపోతే నా ఆభరణాల్ని, లేకపోతే నా ఆయుధాల్ని, ఏదో ఒక దాని మీద మీరు ధ్యానించితే కూడా చాలు, నేను నిన్ను కాపాడుతాను అనేసి అన్నారు కదా. సో ఇందులో ఈ నారాయణ కవచంలో ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, అన్ని అవతారాలు ఆయన దగ్గర ఉండి, అన్ని ఆయుధాలు ఈ ప్రపంచంలో ఉండి, టైం కాలం పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఈ మధ్యలో ఉండే టైము, సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి తర్వాత, అర్ధరాత్రికి ముందు, అర్ధరాత్రికి తర్వాత. సో ఈ నారాయణ కవచం 360 డిగ్రీస్లో మనల్ని కాపాడుతుంది. ఓకే, ఇది విన్న వాళ్ళకి ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే వినిన కానీ సాధారణముగా దీనిని గ్రహించిన వానికి సకల ప్రాణులు గౌరవముగా నమస్కరించురంట. వాళ్ళు అన్ని భయాల నుండి విముక్తులు అవుతారంట. ఓకే, సో ఇది ఇంద్రుడు తన పురోహితుడైన విశ్వరూపిణి ద్వారా ఈ నారాయణ కవచము అను విద్యను పొంది రణభూమిలో అసురులను జయించి తన ముల్లోకాల్ని తిరిగి స్వాధీనము చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మనకేమవుతుందంట, మనం ఇది వేసుకుంటే, నారాయణ కవచం వేసుకుంటే మన మనసు నిర్మలంగా అవుతుందంట. సో మనమంతా సాధకులము, ముముక్షువులము. సో మనసు నిర్మలంగా అయ్యింది అంటే ఏంటి? నిర్మలతత్వం జీవన్ ముక్తి. సో మనకు కావలసింది అదే కదా. ఆ జీవన్ ముక్తి వచ్చేసింది అంటే మనము మాయని జయించిన వాళ్ళం అవుతాము. కానీ మాయని అందరూ జయించడానికి కుదరదు. అందువల్ల వాళ్ళకి ఈ మాయలో ఉన్నారు కదా, వాళ్ళకి కోపతాపాలు వచ్చేస్తాయి. తన కోపమే తనకు శత్రువు. ఓకే, తన ఈర్ష్యే అగ్నిలాగా తనన్నే దహించేస్తుంది. ఎదుటివాడు బాగానే ఉంటాడు, వాడికి ఏమీ అవ్వదు. నాకు ఈర్ష్య ఉన్నది అంటే నన్ను నేనే కింద పడేసుకుంటాను. అలాగే కదా దక్ష ప్రజాపతి ఈశ్వరుడి మీద, పరమేశ్వరుడి మీద ఈర్ష్య. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కోతి కన్నులవాడు, శ్మశానంలో ఉండేవాడు, సరిగ్గా బట్టలు కూడా వేసుకోనివాడు, వట్టి పావులు వేసుకొని తిరిగేవాడు,
ఇతనికి అందరూ అగ్రపూజ ఇస్తారు, ఆయనకి మంచి సింహాసనం ఇస్తారు, నాకు తర్వాత ఇస్తారు, నాకు ఎంత విద్య ఉంది అని కదా ఈర్ష్యతోటి అలాగ ప్రవర్తించి, దక్షుడి ఇంటెలిజెన్స్ అండి, ఆయన బ్రహ్మదేవుడి మానసపుత్రుడు, ఋషి, ఆయనకు అంత విద్య ఉండేది. ఆ ఈర్ష్యతోటి ఏమయ్యాడు, ఆఖరిని తన కింద పడిపోయి ఆఖరిని ఏమొచ్చింది ఆయనకి, మేక తలకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఆ మేక తల పెట్టుకున్నాడు. మేక తల పట్టుకొని అటువంటి బుద్ధితోనే అతను బతికి ఆ తర్వాత చనిపోయి మళ్ళా జన్మ ఎత్తి అప్పుడు ప్రజాపతి అయ్యాడన్నమాట. ఓకే, అంత హై లెవెల్ నుంచి పడిపోయాడు. ఒకటి కారణం అహంకారం, నేనే గొప్ప అనేసి. సో ఓర్పు అని చెప్పారు కదా ఆయన విశ్వరూపుడి వినేటప్పుడు దేవతలకి ఇంద్రుడికి చెప్పారు, జాగ్రత్తగా ఉండు, ఆయన రాక్షసులకు కూడా ఇస్తారు, భాగం ఇస్తారు, నువ్వు కోపగించుకోకూడదు, ఓర్పుతో ఉండు అని ఆయన హెచ్చరించారు. ఓకే, సో ఇప్పుడు మనకి నిర్మల తత్వం వస్తుంది. ఆ నిర్మల తత్వం వచ్చిందంటే మన బిహేవియర్, మనం ఎవరితో ఎలా మలుచుకుంటామో అది కూడా చాలా బుద్ధిమంతుల్లాగా ఎంతో సరళత్వంతో మాట్లాడడం, ఎంతో వినయంగా ఉండడం, అవన్నీ వస్తాయంట. ఓకే, ఆ తర్వాత క్లారిటీ ఆఫ్ మైండ్, వివేకం, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది నిత్యం, ఏది అశాశ్వతం, ఆ వివేకం వస్తుంది. మాయ మీద వైరాగ్యం, ఇవి వచ్చేసిందంటే మనము జీవన్ముక్తుల అవడానికి అక్కడ ఆఖరి మెట్టు మీద ఉన్నామని అర్థం అన్నమాట. ఓకే, సో అది మనము చక్కగా నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు బ్రహ్మగారు చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇంద్రుని పంపించారా, ఓర్పుగా ఉండు, ఆయన ఇస్తారు అని. నెక్స్ట్ ఇంద్రుడు ఏం చేశాడో చూడండి. నిజంగా మళ్ళా తప్పు చేసావా అనిపిస్తుంది. ఓకే, ఇంద్రుడు ఒక్కడే కాదు తప్పు చేయడం, మనము అలాంటి తప్పులే చేస్తాం. వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ టాపిక్, ఏం చేస్తాడు ఇంద్రుడు, అంత వార్నింగ్ ఇస్తే కూడా మనమంతా అలాగే అందరు చెప్తాము, అందరూ వింటాము, అన్నీ రాసుకుంటాము. సడన్గా వచ్చేస్తుంది ఆ కోపతాపాలు, ఈర్ష్య వచ్చేస్తుంది, భయం, మన సెక్యూరిటీకి ఏమైపోతుందో అని. అందువల్ల మిస్బిహేవ్ చేస్తాడు, మళ్ళీ పడిపోతాడు. ఓకే, ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.